విరిక్కాయలు వచ్చిన యోనుల్లా ఇవాళ తెలంగాణ శాఖంలో ఐతారం నాడు స్పెషల్ విరిక్కాయల కూర. మాకు గాజియాబాద్లో ఏప్రిల్ మే ఈ టైంలో మంచిగా విరిక్కాయలు దొరుకుతాయి, దొరుకుతాయి. మాకు ఇక్కడ వీళ్ళు తక్కువ పెట్టుకుంటారు. మనం చెన్నూరు స్టైల్ ఇవాళ కూర వేసుకుందాం. మంచిగా విరిక్కాయలను కడిగి వాటిని పురుగు లేకుండా చూసుకున్న తర్వాత ఇట్లా కల్వందుడ్డు పెట్టి దాన్ని టక్కు 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 అని బాల్కనీలో కొట్టాలి. ఎందుకంటే విరిక్కాయల జిగుట ఉంటుంది, లోపల ఎక్కడ కొట్టినా అంత అతక్కపోతుంది, ఈగలు వాళ్తాయి. అందుకని రెండు మంచిగా గిన్నెలలో నీళ్లు పెట్టుకొని ఇట్లా కొట్టి ఆ నీళ్ళలో వేయంగానే ఆ జిగుట ఊసి విత్తు కింద పడుతుంది. మనకు విత్తు అవసరం లేదు. మంచిగా ఈ కొట్టిన వాటిని నిదానంగా వేరే దాంట్లో కూడా నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. ఇది పురుసతుగా చేసే వంట, ఏదో ఆదరబాదరగా చేస్తా అంటే కుదరది, మంచిగా చేసుకోవాలి. ఇట్లా చింతపండు ఉప్పు కారం వేసి ఉడకబెట్టిన తర్వాత ఒక నిమిషం పక్కకు తీసి పెట్టాలి. చింతపండు రెబ్బలు తీసి పడేయాలి. మంచిగా మూకుట్ల నూనె వేసుకొని, వెల్లిపాయలు వేసుకొని, జీలకర్ర వేసుకొని, నూనె కొద్దిగా వేడైన తర్వాత నిదానంగా సిమ్లో పెట్టి విరిక్కాయ ముక్కలు ఉడకబెట్టిన అందులో వేసి గోలియాలి. గోలిచిన తర్వాత పైన నూనె మసాలా పట్టాలంటే మంచిగా ధనియాల పొడి, కారం, ఉప్పు, ఇలా కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, తగ్గట్టు వేసుకోండి. లాస్ట్కి మేము ధనియాల పొడి వేసినాం. ధనియాల పొడి వేసిన తర్వాత కూడా గోలియాలి. ఇలా క్రిస్పీ కావాలంటే కొంచెం చక్కెర వేయాలి, అది దీనికి టెక్నిక్ అన్నట్టు. ఇట్లా మంచిగా 20 నిమిషాల తర్వాత అద్భుతంగా తయారవుతుంది. అన్నాలు కలుపుకొని తింటే సూపర్.